ఈ రోజున మనందరము కూడా మంగళవారం రోజున ప్రత్యేకముగా దేవుని వాక్యములను కొద్ది సమయం ధ్యానించుకొని ఈ సమయములో ఈ దివ్యబలిలో పాల్గొంటున్న మనందరినీ కృపగల దేవుడు ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించి మన పనులలో తోడుగా ఉండాలని అడుగుదాం. ఈ రోజున మనందరము కూడా ప్రత్యేకముగా దేవుని వాక్యములను ధ్యానించుకుంటూ ఉండగా మొదటి పట్టణములను బట్టి మరియు రెండవ పట్టణములను బట్టి అనగా సువార్తను బట్టి ఈ రెండు పట్టణాలు కూడా మనందరినీ కోరుతూ ఉన్నాయి. మన హృదయములను శుద్ధి చేసుకోవాలని, మరి ఒకటి మన జీవితములో ద్వంద్వ వైఖరి అనగా ఒకళ్ళ ముందు ఒక విధముగా ఒకళ్ళ ముందు మరొక విధముగా ఉండకుండా జీవించాలి అన్నది ప్రభు యొక్క కాంక్ష, కోరిక. ఈనాటి మనము మొదటి పట్టణములోని వచనములను గమనించినప్పుడు ఆ మొదటి పట్టణములో మనము గమనించినప్పుడు ప్రభువైన దేవుడు యెషయా గ్రంథములోని 1వ అధ్యాయములో చక్కని వాక్యాలు అంటున్నాడు. మీరు దేవుని ఉపదేశములను, దేవుని మాటలను చక్కగా సావధానముగా ఆలకించి జీవించాలని ప్రభువు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఒక దగ్గర ఒక ఊరిలో ఒక చిన్న చేదు బావి, నీళ్లు చేదుకునే బావి ఉండేది. ఆ బావి గురించి చుట్టుప్రక్కల గ్రామాల వారు కథలుగా చెప్పుకునేవాడట. అక్కడ ఏదో చూడాలి, ఆ ఏంటో ఆ అద్భుతం అని అందరూ వచ్చేవాళ్ళంట. ఎందుకంటే ఆ ఊర్లో వాళ్ళు ఏం చేసేవారు, ఆ బావి చుట్టూ కూడా ఆ బావి ఆ పరిసర ప్రాంతాలు చక్కగా ఎప్పటికప్పుడు వారు రంగులు వేస్తూ ఆ బావి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు నూతనంగా కొత్తగా చూపించేవారు. అది చూచి చుట్టుప్రక్కల గ్రామాల వారు అబ్బా చాలా బాగుంది అని చెప్పుకుంటున్నారు కదా, మనం కూడా వెళ్ళి చూద్దామని మాట్లాడుకుంటూ చాలా మంది వచ్చిపోతూ ఉన్నారు. ఒక రోజున 2-3 మిత్రులు బయలుదేరి మాట్లాడుకుంటూ ఆ బావి దగ్గరకు వచ్చారు. ఆ పరిసర ప్రాంతాలను చూచారు. చక్కగా అందంగా అప్పుడే రంగులు వేసి చక్కగా ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళకి దాహం వేసి ఆ బావిలో నీళ్లను తాగాలని వారు ప్రయత్నించినప్పుడు తొంగి చూడగానే ఆ నీళ్ళన్నీ కూడా కుళ్ళిపోయి ఉన్నాయి. నీళ్ళు ఎలా కుళ్ళిపోతాయంటే కుళ్ళిపోతాయి. నీరు పారనప్పుడు, నీరు వాడనప్పుడు ఆ నీరు ఆటోమేటిక్గా ఏమంటారు బాగా పాచి పట్టేసి అంతా కూడా కుళ్ళిపోయి నీళ్లు దుర్గంధముతో ఉంది. తాగటానికి పనికిరాని నీరు, బయటకు చూడటానికి ఆ ప్రదేశం అంతా ఆ బావి గిలకలు ఆ యొక్క రంగులు ఆర్భాటంగా ఉన్నాయి. కానీ దానిలోనున్నటువంటి ఆ నీరు దేనికి కూడా పనికిరానిదిగా మారిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా అనేకమైన సార్లు బహిర్గతముగా మనము చాలా అందముగా, చాలా చక్కగా, చాలా అందరికీ చాలా మంచివారిగా కనబడతాం. కానీ మన ద్వంద్వ వైఖరి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క కుళ్ళు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క కుతంత్రాలు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు క్షమించే తత్వము లేని యొక్క జీవిత విధానం, అదే కదా ఈ రోజున మొదటి పట్టణములో ప్రభు ఏమంటూ ఉన్నారు, మీ పాపములు కెంపు వలె ఎర్రగానున్నను వాటిని మంచు వలె తెల్లగా మారుస్తాను. అలాగని మీ పాపములు సింధూరము వలె ఉన్నను వాటిని ఉన్ని వలె తెల్లగా మారుస్తాను. దానికి చేయవలసినదల్లా మనము దేవుని ఉపదేశములను, దేవుని మాటలను ఆలకించాలి అన్నది ప్రభువు నేర్పుతూ ఉన్నారు. అందుకే ఈనాటి సువార్తలు ప్రభు ఏమంటూ ఉన్నారు, శిష్యులతోనూ జన సమూహముతోనూ మీరు
ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు చెప్పే వారి చెప్పే బోధన ఆలకించి పాటించండి, కానీ వారు చేసే విధముగా మీరు చేయవద్దు. అనగా వారు చెప్పేది చేయరు, చేసేది చెప్పరు. కావున వారు కపటత్వము కలిగి మతపరమైన విషయాలలో కపటత్వము కలిగి ఉన్నారు. మనం కూడా దేవుని విషయములో అనేకమైన విషయాలలో మనం కపటత్వము కలిగి ఉన్నాం. ఈ రోజున సువార్తలు మనము చాలా విషయాలు ఆలకించాం. 1 నుండి 12 వచనాల వరకు కపటత్వమును గురించి ప్రభు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. వారు ఏ విధముగా ఉంటూ ఉన్నారు, వారు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారు హెచ్చరించారు. వారి క్రియలను బట్టి కాక వారి బోధనను బట్టి మీరు జీవించండి అని ఆయన అంటూ ఉన్నారు. ఏమిటి? 1, ప్రార్థన విషయంలో మనము కపటత్వాన్ని కలిగి ఉన్నాం. ఉపవాస విషయంలో కపటత్వాన్ని కలిగి ఉన్నాం. దాన ధర్మాల విషయాలలో కపటత్వం, దానిని ఊసరవెల్లి మాదిరిగా రంగులు మారుస్తూ ఉన్నాం. గమనించండి, ఉపవాసము గురించి, ప్రార్థన గురించి, దాన ధర్మాల విషయాలలో మనము చాలా విషయాలను మనం కొద్దిసేపు ధ్యానించుకుంటే కపట జీవితాన్ని మనము సరిచేసుకొని ప్రభు చెబుతున్నట్టు విధముగా ధర్మశాస్త్ర బోధకులు అంటే గురువుల వలె, మిగతా వారి వలె కాకుండా ఆ వాక్యమును విని ఆ వాక్యము ప్రకారము జీవించాలి. అదే కదా మనము యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతోనే నన్ను వారు పూజించుచున్నారు, కడు దూరముగా ఉన్నాయి. వీరు పెదవులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి, వీరి యొక్క హృదయాలు నాకు దగ్గరగా లేవు అన్న మాటలను చూస్తున్నాం. మరి ఈ రోజుల్లో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, భక్తులు మరియు బోధకులు ఇరువురు అలాగనే చచ్చారు. భక్తులు అలాగనే ఉన్నారు, బోధించే బోధకులు కూడా అలాగనే ఉన్నారు. ఇరువురి జీవితాలు అలాగనే ఉన్నాయి. అందరం పైకి ఏమంటారు తెలుగులో, మన బైబిల్లో కూడా ఉన్నది, సమాధులకు రంగులు వేస్తాం, తెలుపు రంగులు వేస్తాం, అందమైన రంగులు పోస్తాం. పైకి మాత్రం సమాధి చాలా అందంగా కనపడింది, కానీ దాని లోపల ఉండేది ఏంటి? చచ్చిపోయిన శవం, కుళ్ళిపోయిన శవం కదా, ఎముకలు అన్నీ ఉంటాయి, దుర్గంధాలు ఉంటాయి. అలాగని మనము ప్రభు చెప్పిన మాట, సున్నము కొట్టిన సమాధుల వలె మనము జీవిస్తున్నాము. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఇది సత్యం. అబద్ధాలు ఆడటంలో ముందుంటారు ఫాదర్లు, అబద్ధాలు చెప్పడంలో ముందుంటారు మిగతా వాళ్ళు, డబ్బులు నొక్కేయటంలో ముందుంటారు, నాశనం చేయటంలో ముందుంటారు. ఇది సమాజంలో చూస్తున్నది అదే కదా. ప్రభు అంటూ ఉన్నది అది కాదు. బోధించే నీవే నీ నడకలో నడవడికలో మార్పు రానప్పుడు, ఈరోజు ఉదయం నేను బైబిల్ చదువుతూ ఉంటే ఒక వాక్యం కనబడింది, మర్చిపోయాను ఆ వాక్యం ఏమిటంటే, వాక్యం చెబుతుంది శిలాపతి జ్ఞాన గ్రంథంలో, నేను కొటేషన్ చెప్పడం లేదులేమ్మా, మీ బట్టలను బట్టి, మీ నడకను బట్టి, మీరు జీవించే విధానమును బట్టి నరుడు నువ్వు ఎలాంటి వాడువో చెప్తా. మన నడతను బట్టి చెప్పొచ్చు వీడు మంచోడా చెడ్డోడా, మన మాట తీరును బట్టి వీడు అబద్ధం ఆడుతున్నాడా నిజం చెబుతున్నాడా, ఇవన్నీ ఈజీగా తెలుసు. కానీ నాకెందుకులే, పైన ఒకడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, సమయానికి ఎవరికి ఇవ్వవలసినది వడ్డీతో సహా వారికి ఇస్తాం. కానీ 40 రోజులు వాక్యాలన్నీ చెప్తేది ఏంటంటే, దేవుని మాట వినండి, పాపాన్ని వదలండి, దేవుని మాట. ఈ 40 రోజులు వింటాం, ఓదరు కొట్టినట్టు వింటాం.
అనేకమైనటువంటి సభలు పెడతాం, అనేకమైనటువంటి తిండి తిప్పలు లేకుండా నాటకమాడి జీవిస్తాం. ఈ 40 రోజులైన తర్వాత అసలు సిసలైన రంగు బయటపడింది. కావున ఈ రోజున నీవు నేను నేర్చుకోవలసినది, గురువుగా నేను అంటే బోధకుడిగా, భక్తులుగా అందరం నేర్చుకోవలసినది ఒకటి. చాలా మంది ఈ రోజులు ఏం చేస్తాం, కఠిన ఉపవాసం. అసలు మేము తినవండి, పర్వాలేదు లేక ముద్ద తినండి, మేము 3 గంటల వరకు ఏం తినవండి, మంచిదే. ఇంట్లో పెళ్ళాన్ని కొడతాడు, ఇంట్లో పెళ్ళాన్ని తిడతాడు, పిల్లలను తిడతాడు. ఎందుకు ఈ బాహ్యంగా? పక్కోడి మాటలు మాట్లాడితే, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నాశనకరమైన నోటి నుంచి వచ్చే వాక్యాలు వస్తాయి. కావునని ఇంటి వద్ద ఉన్న వారి పట్ల సహనం ఉండదు, ఇంట్లో ఉన్న వారి పట్ల ఏమంటారు, ఓర్పు, సహనం. వాడు ఏం చెప్తా విన్నా అన్నది ఉండదు. అదండి, మేము ఇదండి. ఎవడి కోసం అండి? ఎవడి కోసం? నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం మేము అసలు కండి. దేనికి? నీలో సహనం లేనప్పుడు నాటకం, 10 మంది ముందు నాటకం. కడుపులోనేమో ఆవిడ అలాంటిది, ఈవిడ ఎలాంటిది, ఆవిడ అలాంటి చూడు, ఈవిడ ఎలాంటిది అని తెలిసిన ఫ్రెండ్స్తో, ఈరోజే మా ఇంటి పక్క ఆవిడ చూసి జరుగుతుంది. నేను పోనిచ్చు వాక్యం ఉన్నది బైబిల్లో. ఎవడైనా నీకు వచ్చి ఏదైనా చెబితే ఆ వాక్యం నీ విన్న దానిని వేరే వాడికి చెప్పకూడదు. దాన్ని చెప్పకపోవటం వల్ల కడుపే పగిలిపోదుగా. ఆ వాక్యం ఉన్నది, ఇదే మాట ఉన్నది, కడుపు పిగిలిపోదు. యువతలకు చెప్పకపోతే కొంతమందికి నిద్ర పట్టదు, చెప్పేదాకా నిద్ర పట్టదు. ఇళ్ళలో మీ అమ్మకో, మీ అన్నకో, మీ వదినకో, మీ మదలకో, ఎవరికో చెప్పాలి. లేకపోతే ఆ రోజు రాత్రి 12 అయిన తర్వాత మీ ఆయనతో, మీ ఆయన ఎవరికో ఫోన్ చేసుకోమ్మా, నా ఎందుకు బదిలే అని. అప్పుడు దాకా ఆ చెప్పి ఇది మా 10th క్లాస్లో ఒకటి ఉంది, ట్యామరింగ్ డ్రమ్ అని. మా 10th క్లాస్లో, నేను 10th చదివినప్పుడు, రాజుగారి కొమ్ములు వచ్చిన విషయం ఒకడు ఉంటాడు మంగళోడు. వాడి భయం వేసింది. వాడు వెళ్ళి వండుకోబట్టలేక ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింత చెట్టుకి చెబుతారు. తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఒక డ్రమ్ము తయారు చేస్తారు ఆ చెక్కతో. డ్రమ్ము కొడతా ఉంటే డమ్ రాకుండా అది రాజుగారి కొమ్ములు ఉన్నాయి అన్నట్టుగా ఉండిద్ది. అలాగున్నాయి మన జీవితాలు. పైకి మాత్రం అందరం పునీతులమే. ఇదే చెప్పినట్టు అక్కడ అందరూ శుద్ధ ఏమంటారు, వెజిటేరియన్సే. మరి నాన్ వెజ్ ఏమైపోయింది అక్కడది? అక్కడ 10 కేజీలు మాంసం పెట్టారు, అందరూ ఉపవాసం ఉంటున్నాం, అందరం వెజే తింటున్నాం. వాళ్ళు వచ్చి చూశారు అక్కడ అసలు నాన్ వెజే లేదు. అలాంటిది మన జీవితం. అక్కడ అందరూ మంచివాళ్లే. మరి ఎక్కడి నుంచి ఆ 10 మంది మధ్యలో మాట్లాడిన విషయం ఎక్కడి నుంచి బయటికి వెళ్ళింది? 10 మంది మేము చెప్పమండి, ఒట్టేసుకుంటా, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు. ఈ చెప్పేటప్పుడు ఒట్టు తీసి కట్టుని పెట్టేసి లేకపోని అన్నీ కల్పించుకొని జరిగింది ఒకటైతే చెప్పేది అదే. మేము ఉపవాసం చేస్తాం, మేము చేస్తాం. కొంతమంది ఉంటారు ఆదివారం గుడికి వస్తారు, వాళ్ళ హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉంటాయి. ఏదో రావాలి, కూర్చోవాలి. కొంతమంది ఉంటారు ఏమిటి, చీటికి ప్రతి దానికి దేవుని వాక్యం నా మాదిరిగా ఏం చెప్పినా ఒక కొటేషన్ చెప్పేస్తారు. ఏం చెప్పినా ఒక కొటేషన్ చెప్పేస్తారు. నువ్వు ఏ విధంగా మ్యాటర్ తీసుకురా, దానికి నా దగ్గర నుంచి ఒక కొటేషన్ వచ్చింది కదా, అలా కొటేషన్లు చెబుతారు. ప్రతి దానికి ఒక కొటేషన్. ఉదాహరణకి మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆయన తన వారి వద్దకు వచ్చెను, తన వారి ఆయనను అంగీకరించలేదు ఒక వాక్యం ఉంది అనుకుందాం. ఓ పెద్దమ్మ గారు చిన్న సిస్టర్ గారితో గాడిద వస్తే బడికి దోలమంది అంట. సిస్టర్ గారు, ఈ చిన్న సిస్టర్ గారి పెద్దానికి ఒక కొటేషన్ చెప్పింది. ఆవిడ అందంట సిస్టర్ గారితో, సిస్టర్ అది తన వారి బతికే వచ్చింది, తన వారే దాన్ని బయటికి పంపిస్తున్నారు. అలాగుంటే మన కొటేషన్లన్నీ, అలాగుంటే మన జీవితాలన్నీ. కావున ఈ రోజున నీవు నేను
మరి ఈ రోజుల్లో వాట్సాప్లో వచ్చిన తర్వాత ఉదయాన్నే గుడ్ మార్నింగ్తో పాటు ఒక కొటేషన్ వచ్చింది. కొటేషన్ పెడతారు. ఏం పని లేదు వీళ్ళకి ఏం పని లేదు. ఇంటి ముందుకు వచ్చి అయ్యా అంటే లేదు పనిలే ఉన్నపో, మీ ఇంట్లో ఎవరికో బాగాలేదు, పేదవారికి సాయం చేయమంటే చేయరాదు, దేవుడికి ఏదైనా ఇద్దామంటే చేయరాదు, కోటాలను ఏదైనా ఇద్దామంటే చేయరాదు. మళ్ళీ బైబుల్ కొటేషన్, నీ వారికి సహాయం చేయి, వాళ్ళకి వచ్చి వీళ్ళకి ఇచ్చేయి, ప్రతిరోజు కొటేషన్ పెడతారు. కొటేషన్ పెట్టడమే వీళ్ళ పని. రూపాయి బయటికి రాదు, చెయ్యి బయటికి రాదు. ఏదంటారు చూడు, ఆ పిసినారోడు ఎంగిల్ చేతిని కూడా విదిలించనే రకాలే అందరం. పైకి మాత్రం ఎస్సయ్యా ఎస్సయ్యా అని నాటకాలు, దొంగ నాటకాలు పాత్రలతో సహా ఎస్సయ్యా హల్లెలూయా 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 చేతులు ఎత్తేస్తాం. పక్కడికి తగిలిన పడించుకో, వాడి కళలో తగ్గుతున్నా అక్కడ. ఇవన్నీ పగతి వేషధారణ. మనందరూ ప్రభు చెప్పింది నిజమే నిజమే. అవునా, ఈ రోజున నీవు నేను నేర్చుకోవలసినది, నీవు చెప్పేది నీ జీవితంలో అనుకరించాలి. నీవు అన్నది నీ జీవితంలో అదే కదా. మనం ఒకసారి ప్రభు దగ్గరికి, ప్రభు ఏమంటూ ఉన్నారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో 14-15 ఆయన ఏమంటున్నారు, మీరు తగ్గించుకోవాలి అంటే సేవకుల వలె నీ సేవకుల యొక్క పాదాలు కడగాలన్నారు. అంటమే కాదు, ఆయన కడిగి చూపించారు. మనం మాత్రం పాదాలు కావాలి, మీరు పనిచేయండి, పెద్ద పాదలు ఉంటాయి, మీరు పనిచేయండి, గదిలో నుంచి బయటికి రావు, మీరు చేసుకోండి, మీరు చేసుకోండి కదా. మన వాక్యం చూద్దామమ్మా 13వ అధ్యాయంలో. మరియు ప్రభుడను బోధకుడు అయిన నేను మీ పాదములు కడిగినట్లు మీ పాదములు కడిగినట్లు మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడగవలెను. అంత చేయకపోయినా పర్వాలేదులే గాని అట్లీస్ట్ గౌరవం ఇస్తే చాలు. అట్లీస్ట్ మీ ఆయన పాదాలు పట్టుకుంటావా? వీళ్ళు ఎప్పుడెప్పుడో పట్టుకొని ఉంటావు. ఇప్పుడు అస్సలకి లేనే లేదు. ఆయన పాదాల నేనా? ఇదొకటి గర్వం. ప్రభు వంచి ఉన్నాడు, నేను ప్రభువుడను బోధకుడు అయిన నేనే మీకు ఒక ఆదర్శాన్ని ఇచ్చినప్పుడు మీరెందుకు మిమ్మల్ని మీరు దించుకోరు? మీ అహము నుండి, మీ గర్వము నుండి, మీ యొక్క చెడు ఆలోచనల నుండి ఎందుకు దించుకోరు అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. అవునా, నీవు నేను ఏమి నేర్చుకోవాలి? కపటత్వము కాదు, దేవుని వాక్యములో క్రీస్తు మాటలో నడవాలి. ఇక రెండవది లూకాసు సువార్త 5వ అధ్యాయములో 32-33 వచనాలు ఒకసారి చూద్దాం. హృదయ పరివర్తనకై పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను. ఆయన వచ్చినది ఎవరి కోసం? పాపుల కోసం. మనందరం పాపులు అనుకుంటాం, ఆ సమయం వచ్చాక నేను కాదండి అని గర్వపు చూపు, అహంభావమైన మాటలతో జీవిస్తుంది. కావున ఇక మూడవదిగా ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం, ప్రభువు నేర్పినది ఏమిటి? తన్ను తాను వ్యక్తినిగా చేసుకున్నాడు. 6వ వచనం నుండి మనం చూస్తే 2వ అధ్యాయంలో దేవుని స్వభావమును కలిగి ఉన్నను, సమానత్వమును పట్టుకొని వేలాడకుండా. గ్రహించవలసిన విషయం, దేవుడైన యేసు ప్రభువే తాను దేవుడైనా కానీ తనను తాను వ్యక్తినిగా చేసుకొని తగ్గించుకొని సేవకు రూపము దాల్చినట్లుగా నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు ప్రేమలో నడువుమని వాక్యము కోరుతుంది. ఒకసారి చూద్దాం, చదివిన తర్వాత వాక్యం. కానీ ఆయన తన్ను తాను రిక్తును చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాత్రుడిగా జన్మించి ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి కూడా అంతకంటే వినయము కలవాడై మరణము వరకును, అనగా శిలువ మరణము వరకును విధేయత చూపించాడు. అదే మనకు కావాలి. చివరి వరకు కూడా, కడకట్ట వరకు కూడా, భూమిలోనికి వెళ్లే వరకు కూడా నీవు నేను ఇలాంటి వినయముతో జీవించాలి. అది ద్వంద్వ వైఖరి లేకుండా, కపటత్వము లేకుండా జీవించాలి. మనము కీర్తన 78:37 వచనం ఒక్కసారి చూద్దాం. కీర్తన 78:37 వచనం. వారి హృదయములను ప్రభువు మీద లగ్నము కాలేదు,
వారి హృదయములు ప్రభువు మీద లగ్నము కాలేదు, వారు ఆయన నిబంధనను పాటింపలేదు. కానీ ఆ దేవుడు జాలితో ఆ వారి తప్పుదమ్ములు మన్నించి ఆ వారిని మట్టుపట్టడు ఆయన. 37 కదమ్మా మీరు చదివింది, 78 37గా. వారి హృదయములు ప్రభువు మీద లగ్నము కాలేదు, వారు ఆయన నిబంధనను పాటించ. అంటే దానికి ముందు వచ్చిన 36 చూద్దాం. కానీ వారి మాటలన్నీ వట్టి ముఖస్తుతులు. వారి మాటలన్నీ ముఖస్తుతులు, అంటే ముఖం మీద స్తుతిస్తాం, అదే వెనక్కి వెళ్ళి తిడేస్తాం కదా, అదే అంటే ముఖస్తుతి పరనింద అంటాం కదా. ఇదన్నమాట మన జీవితం. ఇవన్నీ వద్దు కావునని అందుకే ప్రభు అంటున్నారు లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనములో, 16వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చూద్దాం. పలికెను మనుషుల ఎదుట మనకై మనము నీతిమంతులమని చెప్పుకొనొచ్చు, మన అంతరంగములు దేవుడు అని అంటారు కదా. అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలుసు. నువ్వు ఎన్ని చెప్పాలనుకున్నా మీ అన్నకి నీ గురించి, మీ చెల్లెలకో మీ తమ్ముడికో నీ గురించి బాగా తెలుసు. అలాగనే మన జీవితము ఎవరి ముందు ఎలాగ ఉంచినా, ఆయన ముందు తెరచిన పుస్తకం నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఆయన ముందు ఆడలేవు అన్నది మనము మర్చిపోతాం. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను, అందుకే ప్రభు అంటూ ఉన్నారు. ఒక్కసారి గమనిస్తే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేము దగ్గర నీ పేరు పెట్టుకొని నీ హృదయము నుండి మాలిన్యమును కడిగి వేసుకొని రక్షణమును పడయుము అన్న మాట ఈ రోజున వాక్యము చెబుతూ ఉంది. 40 రోజులలో నీవు నీ నుండి ఆ యొక్క చెడును ఆలోచనను తొలగించి నీవు కూడా మాలిన్యమును తొలగించుకొని రక్షణను పొందుము నీ హృదయము నుండి అన్న వార్తలను చూస్తూ ఉన్నాం. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను కూడా మన హృదయములను దీవించమని, మన హృదయాలను శుద్ధి చేయమని, మన హృదయములను ఆయన ప్రేమ ఆయన ఆశీర్వాదము దయచేయమని ఈ దివ్య బలులు అందరం ప్రార్థన చేసుకుందాం.